పోటీ చేసింది సిపిఐతో కలిసి. తెలుగుదేశం వాళ్ళు వీళ్ళంతటి వీళ్ళు మద్దతు ప్రకటించుకుని వెనక తిరిగారు. మహాకూటమి కట్టింది ఎప్పుడు మొన్నే కదా, 18లో కదా. అవును, మొన్న కాదు కదా, అంతకు ముందు అదే మొన్న సింగిల్ గానే పోటీ చేసింది. 14లో అనుకుంటా, 18లో 18లో కలిసి పోటీ చేసి ఓడింది. అదే 14లో బీజేపీతో కలిసి పోటీ చేస్తే ఇద్దరు ఓడారు. అవును, 18లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తే ఇద్దరు ఓడారు. 18లోనే కలిసి మహాకూటమి. తెలుగుదేశం వలన ఆ 2 సార్లు కూడా వాళ్ళు దెబ్బతిన్నారు. అటు బీజేపీ అయినా అటు వీళ్ళైనా కాంగ్రెస్ అయినా. అందుకని మొన్న ఎవరు పొత్తు పెట్టుకోవాలి. అవును, తెలుగుదేశం వాళ్ళే ఇక తమ ఉనికికి ప్రాబ్లం అవుతుందని కొంతమంది జెండాలు పట్టుకుని కాంగ్రెస్ వెనకాల తిరిగితే గాంధీ భవన్ దగ్గరికి వచ్చాక లోపలికి జెండాలు తేవద్దని చెప్పేశారు కదా ర్యాలీతో. అక్కడతో అయిపోయింది కదా. అక్కడ ఇంకోటి ఏంటి, నాయకత్వాన్ని తీసేసింది తెలుగుదేశం. రమణట్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎవరున్నారు, జ్ఞానేశ్వర్ అన్నారు, ఏమైపోయాడు ఇప్పుడు తెలియదు. ఆయన వెళ్ళిపోయాడు బీఆర్ఎస్ కి. ఇంకెవరున్నారు ఇప్పుడు, ఇంకా అసలు డిసైడే చేయలేదు. ఇంకోటి ఏంటంటే అక్కడ మైనస్ ఇక్కడ ఫేస్ చేసింది 18లో. తెలుగుదేశం అక్కడ పోటీ చేసింది 18 ఎన్నికల్లో విత్ కాంగ్రెస్, దారుణంగా ఓడిపోయింది. అది ఇక్కడ ఏం ఫెచ్చింగ్ అయింది చూసారు, తెలంగాణలో చీకొట్టారు తెలుగుదేశాన్ని. అలాంటి పార్టీగా మీరు ఓట్లు వేసేది, వైసీపీ పోటీ చేయాలి అక్కడ. దాన్ని ఇక్కడ ప్రచారంలోకి తేగలిగారు, సక్సెస్ అయ్యారు. పాలనా ప్రభావం, సంక్షేమం ప్రభావం, పథకాలు ఇచ్చారే ఇవ్వలేదనే ప్రభావం ఇవేమి ఉప ఎన్నికల మీద చూపించవా? ఏమీ లేవు. రేపొద్దున స్థానిక ఎన్నికలు జరిగినా ఇలాగే రిపీట్ అవుతుందా? బేసిక్ గా అక్కడ